పాపం అమాయక జనాలు మాకు ఇళ్ల పట్టాలు వచ్చేసాయో అని సంబరపడిపోయారు చాలా మంది. కానీ తీరా చూస్తే ఆ పట్టాల్లో ఉన్న ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియక ఆనక బుర్రబద్దలు కొట్టేసుకున్నారు. అధికారులను అడిగితే అదిగో చూపిస్తాం ఇదిగో చూపిస్తామని కాలక్షేపం చేసి చేతులు దులిపేసుకున్నారు. చివరికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నకిలీ పట్టాలు పంచిపెట్టారు, అసలు ఈ ఇళ్ల స్థలాలే లేవు అని జ్ఞానోదయం అయింది. ఇట్లాంటి జిమ్మిక్కులు ఎన్నెన్నో చేశారు వైసీపీ లీడర్లు. అందులోనూ గుడివాడలో గుట్కానని గన్నవరంలో వంశీ ఇద్దరు పోటీ పడి మరి జనాన్ని ఎరిబాగులొల్లి చేశారు. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక కోర్టుకు హాజరయ్యేప్పుడు మీడియా ముందు కుంటుకుంటూ నడవటం, పద్దాక దగ్గడం, తుమ్మడం ఇట్లాంటి అన్ని చేస్తూ అయ్యో ఎట్లాంటి వంశీ అట్టా అయిపోయాడు అని అంతా అనుకోవాలని భలే యాక్టింగ్లు చేస్తున్నాడు. తప్పు చేసి చీపకూడు తింటున్నా జనాల్లో సింపతి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఎలాగోలా ఆరోగ్యం బాగోలేదని చెప్పి బెయిల్ తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద విషయం ఏంటంటే మొదట్లో వంశీ కోసం జైలుకెళ్లి చేయాల్సినంత డ్యామేజీ చేసేసిన జగనన్న ఇప్పుడు కనీసం పట్టించుకోవటం లేదు. వైసీపీ లీడర్లంతా వంశీని గాలికి వదిలేశారు. ఆయన గోరి సతీమనే లాయర్లతో మాట్లాడుకొని పోరాటం చేస్తుంది. వంశీని ఆటలో అరటి పండులా మార్చేశాడు జగనన్న. అన్నతో అట్లుంటది మరి.